వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఎక్కువగా మనము పిండి వంటలైతే చేస్తూ ఉంటాము. అలాంటి పిండి వంటల్లో జంతికలు, అరిసెలు ప్రాధాన్యం ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో మేము మా పక్కైతే మురుకులు అంటాము. సో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో మురుకుల కోసం అయితే ఒక 2 గ్లాసుల వరకు పిండి అయితే కొట్టించి పొడి చేసుకొని అందులోనే ఒక 10-15 వరకు ఎండుమిర్చి మనం వేంపుకొని మరీ పొడి చేసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే జార్లోకి ఒక గ్లాస్ వరకు పల్లీలు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని మనం ఏదైతే కారం అయితే కట్టు పెట్టుకున్నామో మిక్సీలో ఆ కారం మొత్తం ఇలా పొడి బియ్యంలో కలిపేసుకోవాలి. సో ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. దానికంటే ముందు పల్లీలు మనము మిక్సీలో అయితే పట్టుకున్నాం కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తము ఇలా పొడి బియ్యంలోకి వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా కొద్దిగా కలుపుకుంటూ, ఎక్కడైనా మనకు కొంచెం వాటర్ అవసరం అనిపిస్తే వాటర్ వేసుకుంటూ కలుపుతూ రావాలన్నమాట. సో ఎక్కడైనా ఉండలు ఉన్నట్లయితే మురుకులు అనేటివి క్రిస్పీగా అయితే రావు. సో అలా ఉండలు లేకుండా మంచిగా వాటర్ అయితే యాడ్ చేస్తూ కొంచెం మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా అయితే రావాలన్నమాట. సో మనకి ఇక్కడ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వచ్చినట్లయితే మురుకులు కూడా కరెక్ట్గా వస్తాయి. మనకి టెక్స్చర్ అనేది కరెక్ట్గా రానట్లయితే మురుకులు అసలు బాగుండవు అన్నమాట. చాలా హార్డ్గా ఉంటాయి. అలా కాకుండా సాఫ్ట్గా, క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే ఇదే పద్ధతిలో చేసినట్లయితే చాలా బాగుంటాయి. చూడ్డానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. నేను ఇక్కడ తెల్ల శనగగింజలు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఎర్ర శనగగింజలు కూడా తీసుకోవచ్చు. సో పల్లీలు ఏదైనా సరే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇలా చేసినట్లయితే. సో ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా ఉండలు లేకుండా కొద్దిగానే మనం మిక్స్ చేస్తూ రావాలి. ఇక్కడ వాటర్ అనేది మధ్యలో యాడ్ చేస్తూ ప్లేట్ అనేది ఏ ప్లేట్లో అయితే మనం వేస్తామో ఆ పిండి కలిపేటప్పుడు ప్లేట్ మొత్తం తిప్పుకుంటూ ఎక్కడ కానీ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మురుకులు అనేటివి చాలా బాగుంటాయి. అంతేకాకుండా జంతికలు అనేటివి గుల్లగా బాగా వస్తాయన్నమాట. సో ఇట్లా పిండి అనేది ఉండగా చేసుకోవాలి. సో ఈ పిండి అనేది ఆరిపోకుండా చూసుకోవాలి. అంతేకాదు ఇందులో మనం ఎటువంటి శనగపిండి అనేది యాడ్ చేయకుండా ఓన్లీ బియ్యపు పిండి, పల్లీలతోనే కరకరలాడే జంతికలు చేసుకోవచ్చు. సో ఇట్లా మనమైతే ఒక రౌండ్గా చేసుకున్న ఒక బాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి గుల్లగా వస్తాయి. ఇలా పిండిని సరిగ్గా మిక్స్ చేసుకోవడం వల్లనే మనకి జంతికలు అనేది విరిగిపోకుండా చూడ్డానికి కానీ చాలా బాగుంటాయి. అండ్ తినడానికి చాలా సాఫ్టీగా అసలు కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఇట్లా మనం ఏ జంతికలు కావాలో ఆ జంతికలకి సంబంధించిన మెషిన్ ఒకటి తీసుకొని లేదంటే ఏదైనా అద్దాలతో కానీ ఒత్తుకోవచ్చు. ఎక్స్ట్రా కానీ ఉన్నట్లయితే కొద్దిగా తీసేసి మనం అద్దంలో పెట్టుకొని ఇట్లా రౌండ్గా జంతికలు అనేటివి పిండుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా వేరే మిషన్స్ అయితే మీకు ఎలా కావాలంటే అలా, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అనేది కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇంత సింపుల్ కదా. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి టేస్టీగా. అండ్ ఒక్కసారి క్రష్ చేస్తే కూడా మొత్తం జంతికలు అనేది సాఫ్ట్గా విరిగిపోతూ ఉన్నాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.